ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 27వ వచనము. నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనదేదైనా నుండునా? Behold, I am the Lord, the God of all flesh. Is there anything too hard for me? ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించాడు. మిద్యానీయులు చెయ్యి ఇశ్రాయేలీల మీద హెచ్చుగా ఉన్నందువలన వారు మిద్యానీయుల ఎదుట నిలువలేక పోయిరి. యెహోవా ఆత్మ గిద్యోనుపై నిలిచినప్పుడు గిద్యోను, నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇశ్రాయేలీలను రక్షింపనుద్దేశించిన ఎడల నేను కళ్ళమున గొర్రెబొచ్చు ఉంచిన తరువాత నేల అంతయు ఆరియుండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడవలెనని నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీలను నా మూలముగా రక్షించెదవని నేను నిశ్చయించుకొందునని దేవునితో చెప్పాడు. గిద్యోను చెప్పిన విధముగానే జరిగెను. అతడు ప్రొద్దుట లేచి ఆ బొచ్చును పిడిచి నీళ్లతో పాత్ర నిండు వరకు ఆ బొచ్చు నుండి మంచును పిండాడు. అప్పుడు గిద్యోను, నీ కోపము నా మీద నుండనీయకుండా ఇంకొక మారు ఆ బొచ్చు చేత శోధింప సెలవిమ్ము. నేల అంతటి మీద మంచు పడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్మని దేవునితో మరి ఒకసారి అడిగాడు. ఆ రాత్రి దేవుడు అలాగునే చేశాడు. నేలంతటి మీద మంచు పడి ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉంది. దేవునికి అసాధ్యమైనది ఏదైనా కలదా? లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చేయగల సమర్థుడు ఆయనే శక్తివంతుడు. మరి నీ జీవితంలో కూడా అసాధ్యం అనుకున్న వాటిని దేవుడు నీ కొరకు సుసాధ్యపరచువాడు. గిద్యోను వలె దేవునిని మనము కూడా నోరు తెరిచి అడుగుదాం, ఆయనను వేడుకొందాం. ఉద్యోగం కొరకు అడుగుదాం, ఆరోగ్యం కొరకు అడుగుదాం, కుటుంబం కట్టబడాలని అడుగుదాం, వివాహం కొరకు, సంతానం కొరకు. నీకు ఏ సమస్య అయితే అడ్డుగా ఉందో, పరిష్కారం లేని సమస్యలకు నీ దేవుడే పరిష్కారం చూపించి నిన్ను, నీ కుటుంబాన్ని రక్షించువాడు. మన దేవుడు అసాధ్యుడు, సమస్తం నీ కొరకు సాధ్యపరచువాడు. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానానికి వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో, విన్న వాక్య ప్రకారం వారి జీవితాలను సరిచేసుకొని నాయన, మీరు అసాధ్యుడు, ఏదైనా చేయగల సమర్థుడు అనే నమ్మిక, నిరీక్షణ, విశ్వాసంతో వారి సమస్యలను గురించి నీ ఎదుట నాయన సాగిలపడి ప్రార్థించి ప్రతి ఒక్క అవసరతను నీ నామంలో పొందుకునేలాగున వారికి సహాయం చేయండి దేవా. ప్రార్థన అవసరత కొన్న ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలను, అక్కరతలను తీర్చండి. సమయానుకూలంగా వారికి నీ నిండైన దీవెనలు వారికి అనుగ్రహించి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.